హలో అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి మా ఇంట్లో చేపల పులుసు అండి. చేపల పులుసుకి చింతపండు పులుసు, ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిరకాయ చీరుకులు, ఉల్లిపాయ ముద్ద, చేపలు వాష్ చేసుకుని ఉల్లిపాయ ముద్ద, పచ్చిమిరకాయ చీరుకులు, ఉప్పు, కారం అన్నీ వేసుకుని మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత అందులోని వేరే బాండీలో వేసుకుని అందులో ఆయిల్ పోసుకుని మరీ ఒకసారి కలుపుకుని అందులోకి చింతపండు పులుసు వేసుకుని అన్నీ కలగుచ్చుకుని అన్నీ కలగలుపు పెడతారంటారు కదండి, అదండి ఇది పులుసు చేపల పులుసు లాగా అనమాట. పొయ్యి మీద ఉల్లిపాయ ముద్దలు కట్ట వేగించకుండాని ఇలా ఒకసారి ట్రై చేయండి. అందులోకి కొత్తిమీర, బెండకాయ ముక్కలు వేసుకుని 10 నుంచి 20 నిమిషాల్లో ఈ పులుసు మరగనిస్తే పులుసు చాలా సూపర్ ఉంటుందండి. ఇది రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. బాయ్ బాయ్.